లేజర్ హెమరాయిడోపెక్సీ అంటాం దీని సర్జరీ పేరు. ఈ లేజర్ హెమరాయిడోపెక్సీలో మనం ఏం చేస్తామంటే పైల్స్ని ఎటువంటి డిస్టర్బ్ చేయం. ఈ పైల్స్కి బ్లడ్ సప్లై ఏదైతే చేస్తుందో దీని వెనకాల నుంచి వెళ్ళి ఈ బ్లడ్ సప్లైని మనం కట్ ఆఫ్ చేసేస్తాం అన్నట్టు. బ్లడ్ సప్లైని మనం తగ్గించేసేస్తాం, లేకుంటే థ్రాంబోజ్ చేసేసేస్తాం, కంప్లీట్గా క్లోజ్ చేసేసేస్తాం. దీనివల్ల ఆటోమేటిక్గా పైల్స్ అనేవి ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. అందుకే ఓపెన్ టెక్నిక్లో అయితే కనుక సర్జరీ చేసినప్పుడు ఏదైనా ముద్ద చూపించడానికి ఉంటుంది పేషెంట్స్కి. బట్ లేజర్ సర్జరీలో ఎటువంటి చూపించడానికి ఏముండదు, ఎందుకంటే ఎటువంటి కటింగ్ కానీ ఎటువంటి కోతలు లేవు. జస్ట్ మనం వెనకాల నుంచి వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో ఆ వెయిన్స్ని మనం బ్లాక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వెయిన్స్కి సప్లై, వీనస్ సప్లై తగ్గిపోయి అవి ష్రింక్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు స్టేజ్ 1 స్టేజ్ 2కి అయితే లేజర్ సరిపోతుంది, ఈవెన్ స్టేజ్ 3 వరకు కూడా సరిపోతుంది. బట్ స్టేజ్ 4కి ఒక్క లేజరే సరిపోదు, ఎందుకంటే ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్దగా ఉంటాయి, ప్లస్ పెద్ద ముద్దలాగా ఉంటుంది. కాబట్టి దీనికి లేజర్తో పాటు ఈ ఏరియాలో మనం ఒక స్టేప్లర్ అంటాం, దీన్ని MIPH అంటాం, మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ ఫర్ హెమరాయిడ్స్ అంటాం, MIPH స్టేప్లర్ అంటాం. ఇది కూడా సేమ్ సర్కంసిషన్ స్టేప్లర్ లాగానే ఒక గన్ ఉంటుంది, స్టేప్లర్ గన్ ఉంటుంది. దాన్ని మనము డెంటేట్ లైన్ దగ్గర వేసేస్తుంటాం, డెంటేట్ లైన్ పైన వేస్తుంటాం అన్నట్టు. దానివల్ల ఏముందంటే ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది కంప్లీట్ పెయిన్లెస్. చాలామంది ఏమనుకుంటారంటే స్టేప్లర్ అంటే ఏవో పిన్నులు కొడతారు, పిన్నులు అంటే పెయిన్ఫుల్ ఏమో అనుకుంటారు. బట్ ఇది డెంటేట్ లైన్కి పైన అంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి పైన వేస్తాం కాబట్టి కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ సప్లై దీనికి తగ్గిపోయి ఈవెన్ ఓసారి గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్, ఇంటర్నల్ పైల్స్ కూడా మనము ముద్దలాగా తీసేయడం జరుగుతుంది.